సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో సత్యసూర్య అల్యూమినియం కంపెనీ యాజమాన్యం వేధింపులకు గురి చేస్తుందని కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు కార్మికులు. ఈ ధర్నాలో పాల్గొన్న సిఐటి నేత ఎల్లయ్య మాట్లాడుతూ సూర్య అల్యూమినియం కంపెనీ వైఖరి మారాలని, కంపెనీలో కనీస సదుపాయాలు కరువని, యాజమాన్యం కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గౌరవరం పరిధిలో ఉన్నటువంటి సత్యసూర్య అల్యూమినియం ఇండస్ట్రీస్లో ఈరోజు పరిశ్రమలో ఎటువంటి చట్టాలు అమలు చేయట్లేదు. యాజమాన్యం దుర్మార్గంగా అనారోగ్యంతో ఉన్నటువంటి ఎంప్లాయీ సురేష్ను డ్యూటీలో ఉండి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు కూడా కండిషన్ అనారోగ్యంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీకి వస్తే నీకు అనుమతి లేదని చెప్పేసి కూడా గేట్లో సెక్యూరిటీ గార్డు ఎండలో సుమారు గంట పాటు నిలబెట్టి వేధింపులకు గురి చేయడం జరిగింది. ఆయన మళ్ళీ కూడా ఒక పక్కన మోషన్స్ అనారోగ్యం సమస్య ఉన్నా తిరిగి మళ్ళీ ఎండలో నిలబెట్టే ఫలితంగా కూడా అనారోగ్యం పోయిన పరిస్థితి. తోటి కార్మికుని మరి ఇట్లా అన్యాయం జరుగుతుంటే కార్మికులందరూ కూడా ఈరోజు విధులు బహిష్కరించి ఈరోజు కంపెనీ కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. ప్రజాస్వామ్యయుతంగా మరి కంపెనీలో కనుక వర్కర్కి డ్యూటీ రాకపోతే ఏదైనా సమస్య ఉంటే నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ యాజమాన్యం మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లను దొంగగా నిలబెడుతూ ఈరోజు బయటి వారి లెక్క చిత్రహింస గురి చేస్తూ ఉంది, మానసిక వేధింపులకు పాల్పడుతూ ఉంది. గతంలో కూడా మహిళల్ని ఎండను చూడకుండా, వానం చూడకుండా గేటు బయట నిలబెట్టి వేధింపులకు గురి చేసిన పరిస్థితి, ఒక మహిళ పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా పరిశ్రమలో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది మేనేజ్మెంట్. మేము గతంలో కూడా మేనేజ్మెంట్ తీసుకెళ్ళాం. ఏదైనా సమస్య ఉంటే నోటీస్ ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, చర్చించండి అని చెప్పినా కానీ వినకుండా ఒంటేదు మార్గంతో ఈరోజు మరి మహిళలను చూడకుండా, పురుషులను చూడకుండా గంటల తరబడి గేటు దగ్గర నిలబెట్టి దొంగలు మా దగ్గర చిత్రీకరిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ గత 15 సంవత్సరాలు 12 సంవత్సరాల కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. కంపెనీ పేరు గుర్తింపు కార్డు ఉన్నాయి, డ్రెస్ ఉంది, యూనిఫామ్ ఉన్నాయి. మరి కంపెనీ ఎంప్లాయీస్ రోజుతూ ఉన్నారు.